నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజున ఒక అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం. యాలకులు, లవంగాలు వీటిని మనం చాలా వరకు వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఒక వస్తువుగా భావిస్తూ ఉంటాం. అయితే మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన వస్తువుల్లో ఈ యాలకులు, లవంగాలు. ఈ యాలకులు, లవంగాలు అనేటివి ఒక సుగంధ ద్రవ్యాలు. కొన్ని హోమాలు చేసేటప్పుడు ఈ యాలకుల్ని, లవంగాల్ని వాడటం జరుగుతుంది. జీవితంలో ధనం కావాలి, డబ్బు కావాలి, డబ్బుకు లోటు లేకుండా ఉండాలని కోరుకునేవారు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒక చిన్న పరిహారం యాలకులతో మాలను తయారు చేసి అమ్మవారికి ఈ సమయంలో వేయాలి. అది ఏ టైంలో వేయాలి, ఏ రోజున వేయాలి, వేయడం వల్ల కలిగే ఫలితాలేంటి, ఇవన్నీ కూడా చెప్తాను. ముందు యాలకుల మాలని కొన్ని వారాల పాటు అమ్మవారికి వేయాలి. వేయడం వల్ల కలిగే ఫలితాలేంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మరొక పరిహారం గురించి కూడా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఇంకా లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. కుదిరితే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. సరేనండి, ఇక పరిహారం మాటకి వెళదాము. మన పూజ గదిలో ఉన్న విగ్రహాలకు కానీ పటాలకు కానీ ఈ యాలకుల మాలను వేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. అందులో ముఖ్యంగా లక్ష్మి అమ్మవారికి మాలగా కట్టి వేయడం వల్ల శాశ్వతంగా అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉంటుంది. కొలువై ఉండడం వల్ల ధనానికి సంబంధించిన లోటు లేకుండా ఉంటుంది. సుగంధ భరితం ఎక్కడైతే వెదజల్లుతూ ఉంటుందో లక్ష్మీ అమ్మవారు అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుల బాధలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వేటిలో చూసుకున్నా కానీ వాటి నుంచి వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. అసలు ఈ యాలక మాలను ఎప్పుడు వేయాలనేది చూద్దాము. ఈ యాలకుల మాలను మనం శుక్రవారం రోజున శుక్రవారం సమయంలో వేసుకోవాలి. చాలామందికి శుక్రవారం సమయం ఎప్పుడు అనేది కూడా తెలిసే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, అలానే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, అలానే రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు శుక్రవారం సమయం అనేది ఉంటుంది. కానీ మిగతా సమయంలో కంటే కూడా ఉదయం పూట చాలా వరకు లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఉదయం సమయంలోనే అమ్మవారి పటానికి కానీ విగ్రహానికి కానీ ఈ యాలక మాలను వేసి, అంటే ఒకవేళ యాలకుల మాల అనేది అప్పటికప్పుడు ప్రిపేర్ చేయాలంటే కాస్త కష్టమైన పని అనుకుంటే కనుక ముందు రోజే కట్టి పెట్టించుకొని తర్వాత రోజు అమ్మవారి పూజలో ఈ యాలక మాలను అమ్మవారికి ధరింపచేయండి. యాలకుల మాలను తయారు చేసేటప్పుడు కాస్త బాగున్నవే తీసుకోండి. విరిగినవి ఉపయోగించకుండా కాస్త బాగున్నవి మాత్రం ఉపయోగించాలి. అలాంటి యాలకుల్ని మనం ఉపయోగించాలి అమ్మవారి పూజలో. ఎన్ని యాలకులతో మాల వేయాలనేది చూస్తే కనుక 54 కానీ, 108 కానీ, 21 కానీ సంఖ్యను బట్టి మీ యొక్క ఫోటో కానీ విగ్రహ సైజును బట్టి మీరు ఆ సంఖ్యను తీసుకోండి. 21 కానీ, 108 కానీ, 54 కానీ. ఈ రకంగా కొంతమంది కోరిక అనేది కోరుకుని 27 వారాల పాటు చేస్తారు. అంటే ఈ వారం వేసిన మాలను తీసి నెక్స్ట్ వారం మళ్ళీ మీరు ఎంత సంఖ్యను అనుకున్నారో అంతే సంఖ్యను తీసుకొని మాలను వేసి ఆ పాత మాలను తీసి పొడి చేసి స్వీట్స్లోను కాస్త పాలల్లోనూ ఆ విధంగా ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇలా ప్రతి శుక్రవారం చొప్పున ఒక్కొక్క యాలకుల మాలను ప్రతి శుక్రవారం వేస్తూ 27 శుక్రవారాలు చేయాలి. మరికొందరు నెలకు ఒకసారి చేస్తూ ఉంటారు. 1 మంత్ అవ్వగానే ఆ మాల రంగు మారిపోతుంది, సువాసన కూడా మారిపోతుంది. వెంటనే తీసి కొత్త యాలకుల మాలను వేసి పాతదానిని తీసి పొడిగా చేసి స్వీట్స్లో కానీ, చక్కెరలో కానీ, పొంగల్లో కానీ, పాయసం కానీ వాటిల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ రకంగా వీలైన వారు మీ కోరిక అనేది తప్పకుండా చెప్పుకుని సంఖ్యను బట్టి అమ్మవారికి ప్రతి నెల వేసుకోవచ్చు. లేదంటే ప్రతి వారం అమ్మవారికి యాలకుల మాలను వేసి పూజ చేసుకోవచ్చు. ఈ రకంగా చేయడం వల్ల డబ్బు సమస్యలతో ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా ఎవరైతే బాధపడుతున్నారో మీ యొక్క కోరిక చెప్పుకొని చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ కోరిక అనేది తీరుతుందండి. డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరుతాయి. లేదండి మేము మీరు చెప్పిన ఈ యాలకుల మాల వేసేంత శక్తి మాకు లేదు అంటారా? యాలకుల మాల వేసినంత ఫలితం రావాలంటే ఒక చిన్న పరిహారం ద్వారా కూడా మనం పొందొచ్చు. కాకపోతే ఇదంతా మీరు చేసేటప్పుడు ఒక నమ్మకంతో చేయాలి. ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. జీవితంలో ధనం కావాలి, డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే మీరు శుక్రవారం రోజున చెప్పుకున్న శుక్రవారం సమయంలో ఉదయం పూట మీరు స్నానాది కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారి ఎదురుగా మీరు ఒక 5 యాలకుల్ని ఒక ప్లేట్లో పెట్టి లక్ష్మీ అమ్మవారి పూజలో పటం ఎదురుగుండా పెట్టి మీరు ప్రతి శుక్రవారం అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకుంటారో అదే రకంగా దీపారాధన, ధూపం, నైవేద్యం అన్నీ ఇచ్చిన తర్వాత ఆ ధూపం దీపాన్ని కూడా ఆ ప్లేట్లో పెట్టిన ఆ 5 యాలకులకు కూడా చూపించండి. ఇక ఆ రోజంతా కూడా అంటే ఉదయం పూజ చేస్తారు కదా, ఇక ఆ రోజు మొత్తం కూడా అమ్మవారి దగ్గర ఉంచేసేయండి. ఇక రెండవ రోజున శనివారం రోజున మీరు ఉదయం అమ్మవారికి ధూపం దీపం ఇచ్చి ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత ఏవైతే మీరు ప్లేట్లో యాలకులు పెట్టారో వాటిని ఒక పేపర్లో కానీ లేదంటే ప్రెస్సింగ్ పేపర్లో కానీ ఆ యాలకులు పెట్టుకొని మీ జేబులో కానీ మీ పర్సులో కానీ లేదంటే మీరు ఇంట్లో ఉన్నవారనుకోండి ఎక్కడైతే మీరు డబ్బులు దాచుకుంటారో అక్కడ పెట్టండి.
ఈ రకంగా మీరు 3 నెలలకోసారి చేస్తూ ఉండండి. ఇక్కడ చూస్తే పెద్ద ఖర్చుతో కూడింది కాదండి. ఎవరైతే యాలకుల మాలను వేయలేని పరిస్థితి ఉందో అంతే ఫలితాన్నిచ్చే ఒక మంచి పరిహారం అన్నమాట ఇది. ఒక నెల అయిన తర్వాత ఇందాక చెప్పుకున్నట్లుగా వంటల్లో ఉపయోగించుకోవచ్చు. అలాగే మీరు తీపి పొంగల్లోను, మామూలు పొంగల్లోను మీరు వాటిల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ రకంగా మీరు చేస్తూ ఉంటే దానం నిలబడుతుంది. చేసి చూడండి, ఖచ్చితంగా మార్పు అనేది కనపడుతుంది. తర్వాత మీరే అంటారు మంచి పరిహారం చెప్పారని. ఆ రకంగా ప్రతి నెలలో వచ్చి ఒక శుక్రవారం చేసుకుంటే సరిపోతుంది. ఇక నియమాల విషయానికి వస్తే ఈ పరిహారం చేసిన రోజున మాంసాహారం తీసుకోకూడదు, నెలసరి టైంలో చేయకూడదు. ఇకపోతే శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంట్లో అంటే పూజా మందిరంలో కానీ ఇంట్లో అయినా సరే మీరు ఏం చేస్తారంటే ఒక మట్టి ప్రమిద తీసుకోండి, ఒక లవంగం, ఒక యాలక్కాయ, బెల్లం కాస్తంత చిన్నది తీసుకోండి. అలా తీసుకున్న మట్టి ప్రమిదలో యాలక, లవంగము, ఈ చిటికెడు బెల్లాన్ని పెట్టి కాస్త కర్పూరాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుందండి. ఆ దీపం కాలుతూ ఉంటే మన ఇంట్లో నుంచి చెడు అనేది వెళ్ళిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఈ రకంగా మీరు ప్రతి శుక్రవారం ఇప్పుడు చెప్పుకునే విధంగా మట్టి ప్రమిదలో ఒక లవంగము, యాలక్కాయ, కాస్త బెల్లం వేసి ఆ కర్పూరాన్ని వేసి వెలిగిస్తూ ఉండండి. ప్రతి శుక్రవారం మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. చెప్పుకున్న పరిహారంతో పాటు దీన్ని కూడా చేయండి, అద్భుతమైన ఫలితాలను చూస్తారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కూడా కింద కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా? ఒక లైక్ ఇవ్వండి. ఇక ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.